हे मुमताज, मैं बाहर जाके आता हूँ। सलीम आया है। బంగారం లాంటి అమ్మాయి దొరికింది ఫకీరోన్కి। ఫుట్ तेरी इसे जरा देख के चलना। వెళ్దామా? కిదర్? రోజు వెళ్ళే చోటుకే. ఇన్ని దినాలు నిన్ను వదిలి నీ ముందే తలుచుకుంటేనే శరంగా ఉంది. సిగ్గెందుకు? నువ్వు కోరుకున్నది దక్కింది కదా. నీకు నా మీద గుస్సా రావటం లేదా? నువ్వు చేస్తున్న పని నీకు తప్పుగా లేనప్పుడు నీ మీద ప్రేమ ఉన్న వాళ్ళకి అది ఉప్పుగానే కనిపిస్తుంది. ఇంక కోపం ఎందుకు? జాతానాయ్, ఇంకా జాంతానాయ్. సలీం దాన్ని ఎట్లా కోరాడు? అంత తీవ్రమైన బాధ ఎందుకు పడ్డాడు? మగవాళ్ళు ఎంత ఎదిగినా పసిపిల్లలే ఈ విషయంలో అనిపించింది. వాళ్ళ వాంఛలకు అర్థమేమిటో తెలుసుకోలేరు. వారిని ప్రేమించే స్త్రీలు వారి తల్లులై వారిని అర్థం చేసుకోవాలి. మొదట్లో నాలాగే మూడులై తన పైన మనసు పోయిందని ఏడుస్తారు. ఇదంతా తాత్కాలికమని ఇప్పుడు తెలిసింది. ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. కనుక్కోవడానికి చాలా టైం పట్టింది. నా భార్యని వెతికి పెట్టండి అన్న మగాడిని మొదటిసారి చూశాను. మీరనుకున్నంత తెలివి తక్కువ అమాయకులు కాదు వారు. ఓ మంచి భర్తలా మీ దగ్గర నటించారంతే. మీ ఆడాళ్ళంతా ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు? భర్తలను వదిలేసి ఇలా ఎందుకు? డబ్బు కోసమా? సుఖం కోసమా? కాదు, ఒక్క క్షణం వదలలేని ప్రేమ కోసం. ఆ ప్రేమ భర్త దగ్గర దొరకదా? భర్త దగ్గర ప్రేమ దొరికితే బాధల్ని బంధుత్వాల్ని మర్చిపోయేలా చేస్తుంది. దొరకకపోతే
గడప దాటి బయటికి పోయేలా చేస్తుంది. ఓకే, సలీం వస్తే ఒకసారి స్టేషన్కి రమ్మను. తప్పు చేశావు, సరిదిద్దుకోవలసిన బాధ్యత నీదే. ఇది మా దాకా రాకుండా చూసుకో. తప్పు చేయడానికి కారణమైన వాళ్ళని సర్దిద్దుకోమనండి. सलीम भाई उठो. सलीम भाई उठो. सलीम भाई क्या रहा? నీకి కొంచెం మాట్లాడాలి. ठीक है चलो. ఎవరతను? తెలిసిన కుర్రాడు. सुशीला, मैं बाहर जाके आता हूँ, वो जागरता. कौन भैया पिल्ला? वो लड़की ना, నామ్ సుశీల. పాపం అమాయకురాలు. భర్తను కాదని నాతో వచ్చేసింది. అచ్చా దిలువాలి. నీ గురించి తెలుసా భయ్యా? తను నాలాంటిదే. నాలాగే సోంచాయిస్తుంది. నా తత్వం పూర్తిగా అర్థం చేసుకుంది. పెళ్ళైనా ఆడదు కదా భయ్యా, మనసు మారితే. నా ఏరే ప్రేమించిన వాడి కోసం ప్రాణం ఇచ్చే మనసురా. తన మాటల్లో మర్చిపోలేని మంచితనం ఉంది. తన నడవడికలో ఒక నిజాయితీ ఉంది. తన చూపుల్లోని చిలిపితనం, ఆ చిలిపితనంలో అందమైన ప్రేమించే హృదయం ఉందిరా. అలాంటి వాళ్ళు అంత తొందరగా మారరా. అచ్చా మస్తాన్ గర్మే క్యా? కనుక్కున్నాను. నయే ఫోన్ బాగు చేయించుకోవడానికి టౌన్కి వెళ్ళాడంట. షామ్ తక్ ఆతానే కతే. భయ్యా సుశీల వచ్చింది. ముంతాల్సి మర్చిపోవచ్చు కదా. అరే మగాళ్ళం కదరా, మనసులో ఉండే కోరికని అంత జల్దీ మర్చిపోలేం. చల్ చలో. జల్లి చెప్పు, మావయ్య వస్తాడు. అందే ఇక్కడే పాదరేస్తా సాలేకండి. మీరిద్దరు మాట్లాడుతుండండి, మే బాహర్ రేతాం. టికే. కామం కోసం వచ్చావా, ప్రేమ కోసం వచ్చావా? ప్యారు కోసం వచ్చుంటే నిన్ను ముద్దు పెట్టుకున్న మరుక్షణమే షాదీ చేసుకునేవాడిని. అలా అయితే మాటలెందుకు? అందరిలాగే నన్ను చూడొచ్చుగా. నాకు ఎందుకు విడిగా చూస్తావు? నిన్ను అందరిలాగే చూస్తుంటే పెరట్లో ముద్దు పెట్టుకున్న మరుక్షణమే నీకు సుఖం ఇచ్చేదాన్ని. నీకు కోసం మట్టి బాంగడియా తెప్పించా హైదరాబాద్ సే. నువ్వు నాతో ఉండనప్పుడు ఏ సబ్కైకు? నీకు షాదీ చేసుకుంటే నీ మీద ఈ మాత్రం కూడా ఉండదు. ఠీకే లేలో. ఏ సమీర్ కబాయ్? అభి ఆయా భాయ్. అచ్చా. కొన్ని రోజుల తర్వాత సలీం తరహా పూర్తిగా మారిపోయింది. సమీర్ అనే కుర్రాడు వచ్చినప్పుడు మాత్రం అతనితో ఏదో రహస్యంగా మాట్లాడుతున్నాడన్న సంగతి గ్రహించాను. సమీర్ వల్ల సలీం మనసు చెడిపోతున్నట్లు కనబడుతుంది. సలీంను అడిగితే లాభం లేదు.
ఇన్ని ప్రశ్నలు అడిగినా దాస్తున్నాడు.